హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి సండే ఫుల్ వ్లాగ్ అండి. సండే రోజు షాపింగ్ వీడియో కానీ, అలాగే లంచ్, ఈవినింగ్ మొత్తం వీడియో అయితే తీశాను నేను. సో, మేము గుంటూరు అయితే బయలుదేరుతున్నామండి. సండే రోజు బయలుదేరాము. చూడండి, మేము 12కి బయలుదేరాము. మేము 12:30 అయింది ఈ టైంకి. చూడండి, మంచు ఇంకా అలానే ఉంది. ఇక గుంటూరు అయితే వచ్చేసామండి. చిన్న పని ఉంటే హాస్పిటల్లో చూసుకొని ఇక ట్రెండ్స్కి అయితే వచ్చామండి. ఇది గుంట గ్రౌండ్ ఎదురు ఉన్న ట్రెండ్స్. ఇక దీనికైతే వచ్చేసాము. చూడండి, ట్రెండ్స్, అందులోనే కేఎఫ్సి ఉంది, అందులోనే డీమార్ట్ కూడా ఉందండి. అసలు మొత్తం ఒక దాంట్లో అయితే పెట్టేశారు. ఇంకా మా హస్బెండ్ బండి పార్క్ చేయడానికి అయితే వెళ్ళారండి. అక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయంట, అందుకని మళ్ళీ బండి తిప్పేసుకొని వస్తున్నారు మా హస్బెండ్. ఎందుకండి, మనం వెళ్ళేది వాళ్ళ షాప్లో కొనుక్కోవడానికే కదా, మనం వెళ్తే వాళ్ళకే కదండి మనీ వచ్చేది. మళ్ళీ మనం పార్కింగ్కి కూడా మనీ పే చేయాలంట. అందుకని మా హస్బెండ్ బయట పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు. ఇక చూడండి, ఇక్కడ బుద్ధుని విగ్రహం అయితే చాలా బాగుంది, అందుకని అయితే వీడియో తీశాను. ఇక మా హస్బెండ్ అయితే బయట పార్క్ చేయడానికి అయితే వెళ్ళారండి. ఇక తను పార్క్ చేసి వచ్చేసరికి ఇటు బయట అయితే వీడియో తీశాను. అలాగే పక్కన చూడండి, ఈ చిన్న సందులో కూడా ఫుడ్ వరల్డ్ అంటండి, కేఎస్పి ఫుడ్ వరల్డ్ అయితే ఉంది. సో దాన్ని మనం ముందు దీంట్లోకి వెళ్ళి తర్వాత వచ్చేటప్పుడు అయితే క్యాప్చర్ చేద్దామండి. ఇక మనం ఎంటర్ అవుతున్నామండి. ఇటు పక్క ఏమో ట్రెండ్స్ ఉంది, అలాగే ఇదిగోండి ఇక్కడ ట్రెండ్స్ ఉంది. చూడండి, డ్రెస్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే ఇదిగోండి ఇటు పక్కేమో కేఎఫ్సి ఉంది. ఎటు వెళ్దాము? ఎదురుగానేమో ట్రెండ్స్ ఉంది, సారీ డీమార్ట్ ఉంది. ట్రెండ్స్లోకి వెళ్దామా, కేఎఫ్సీలోకి వెళ్దామా, డీమార్ట్లోకి వెళ్దామా అని ఆలోచిస్తుంటే నా మనసు మాత్రం కేఎఫ్సీలోకి వెళ్ళమని చెప్తుంది. కానీ మా హస్బెండ్ అన్నారు, ట్రెండ్స్లో నువ్వు చాలాసేపు తిప్పుతూ ఉంటావు కదా, ముందు ట్రెండ్స్లోకి వెళ్ళి ఆ తర్వాత ఆకలేసిద్ది, తర్వాత కేఎఫ్సీకి వెళ్దాము అన్నారు. మళ్ళీ ఎందుకంటే ముందు కేఎఫ్సీలో తినేసి వచ్చి ట్రెండ్స్కి వెళ్ళామనుకోండి, తిరిగితే మళ్ళీ ఆకలేసిద్ది, మళ్ళీ కేఎఫ్సీకి వెళ్ళాల్సి వచ్చిద్దని ముందు మా హస్బెండ్ ఇట్లా వచ్చేసారు. ఇదిగోండి, ట్రెండ్స్కి అయితే వచ్చేసాము. చూడండి, అన్ని డ్రెస్సెస్. యాక్చువల్గా నాకు అసలు షాపింగ్ చేయాలని అయితే ఏం లేదండి, జస్ట్ చూస్తున్నానంతే. ఎందుకంటే ఆల్రెడీ మొన్న నేను ఆకృతిలో తీసుకున్నానండి 3 డ్రెస్సులు. ఆ 3 డ్రెస్సులే 9,000 అయితే పడింది నాకు. ఒక్కొక్కటి 3,000 పడిందండి టాప్స్ అయితే ఒక్కొక్కటి వచ్చేసరికి. ఇంకా ఆ బిల్లు చూసి ఇంకా 1 ఇయర్ దాకా నేనైతే డ్రెస్సులు కొనకూడదని అయితే అనుకున్నాను. జస్ట్ ఇది విండో షాపింగ్ అండి. అలాగే నాతో పాటు కూడా మీరు కూడా చూస్తారని నేను వీడియో అయితే తీశాను. ఇవి షర్ట్స్ అండి, మనవే, ఆ లేడీస్ వేసుకునేవే. చాలా బాగున్నాయి. నాకు ఇలా జీన్స్ వేసుకొని పైన ఇదిగో ఇలాంటి షర్ట్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. షర్ట్స్ కానీ, టీ షర్ట్స్, అలాగే లూజ్వి ఉంటాయి కదండి, మామూలుగా బనియన్ క్లాత్ టైప్లో సంథింగ్, అలాంటివి కూడా నాకు చాలా ఇష్టం. అంతకుముందు నాకు 2 ఉండేవి నేను ఎన్ఆర్ఐ కాలేజ్లో చేసేటప్పుడు. అవి వేసుకొని వాటి పని అయితే అయిపోయింది. మళ్ళీ నాకు అలాంటి క్లాత్ అయితే ఇంతవరకు దొరకలేదండి. సో వాటి కోసం నేను ఎదురు చూస్తున్నాను. చూడండి, జీన్సులు ఉన్నాయి. ఇదిగోండి, ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి. క్లాత్ వచ్చేసి ఇవేమో షర్ట్స్ అండి. క్లాత్ చాలా బాగుందండి, ఎన్నాళ్ళున్నా ఈ క్లాత్ ఇలాగే ఉంటుంది. ట్రెండ్స్లో మనం తీసుకునే టాప్స్ అలాంటివి క్వాలిటీగా ఉంటాయండి. ఎందుకంటే నేను మ్యారేజ్ అయ్యాక 3 మంత్స్ అప్పుడు నేను 3 టాప్స్ తీసుకున్నాను. ఇప్పటికి మా మ్యారేజ్ అయ్యి 3rd ఇయర్, 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టామండి. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. కలర్ కూడా ఏమీ చేంజ్ అవ్వలేదు. సో నాకు బయట తీసుకునే వాటికంటే ఇక్కడవే బాగా నచ్చుతాయండి. కొంచెం కాస్ట్ అయినా కానీ బెటర్గా ఉంటాయి. చాలా టాప్స్ అయితే ఉన్నాయండి. నాకైతే ఓపిక లేదు, కానీ ఓపిక ఉంటే ఒక్కొక్కటి వేసుకొని ఫొటోస్ దిగాలని అయితే ఉంది. కాకపోతే కొన్ని ట్రై చేశాను కూడా, కొన్ని ట్రై చేసి ఫొటోస్ అయితే దిగాను. ఇదిగోండి, ఇక్కడ ఉన్న టాప్ చూడండి, ఆమె వేసుకున్నారు సేమ్ అదే ఈ టాప్. చాలా బాగుంది. టాప్స్ అయితే అసలు నెంబర్ 1గా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కదానికి మించి ఒకటి ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసి ప్యాంటు. ఈ క్లాత్ అసలు ఏమంటారో నాకు తెలీదు, కానీ చాలా బాగుంది. 799 పడింది. ఇదిగోండి, ఇది నెట్ డ్రెస్. అన్నీ ఫ్రాక్సేనండి, ఫ్రాక్స్ అలాగే టాప్స్ పైన.
చాలా చాలా బాగున్నాయి అసలు. కనీసం వేసుకోలేకపోయినా చూసుకుందామని అయితే వచ్చామండి. కొనాలి అంటే కొనుక్కోవచ్చండి, కానీ ఇప్పుడు మనకు వేసుకోవడానికి అంత సెట్ అవ్వని నా ఫీలింగ్. సన్నగా ఉండి బాగా మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఇదిగో ఇలాంటివి చాలా బాగుంటాయండి. నాలాంటి వాళ్ళకైతే ఇలాంటివి బాగుంటాయి. చూడండి అన్నీ తీసాను, చాలా బాగున్నాయి, ఒక్కసారి చూడండి. ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇదిగోండి ఇదొక మోడల్ టాప్స్. ఇక్కడ అన్నీ మనకు ఆవాస టాప్స్, మిక్స్ అండ్ మిక్సరు అలాంటివి బ్రాండ్స్ అయితే ఉంటాయండి. బ్రాండ్స్ అన్ని మంచివే ఉంటాయి. చూడండి ఇవి లెగ్గిన్స్ టైపు ట్రాక్ ప్యాంట్లు అట్టుకుంటా అండి. ట్రాక్ ప్యాంట్లు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయండి, బ్లాక్, బ్లూ, అలాగే స్కిన్ కలరు, పింక్, లైట్ పింక్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయండి. చూడండి చాలా బాగున్నాయి. అలాగే పక్కన టీ షర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ లేడీస్ వేరేనండి, మొత్తం లేడీస్ వేరే, చాలా బాగున్నాయి అసలు. ఒక్కొక్కటి మనం వేసుకోవాలే కానీ అసలు ఇక్కడ లేని మోడల్ లేదు, చాలా బాగున్నాయి. ఇవిగోండి టాప్స్. ఇదిగోండి ఇక్కడ షర్ట్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి, నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ షర్ట్స్. డిఎన్ఎంఎక్స్ అంట, చాలా బాగున్నాయండి అసలు. ఇదిగోండి ఇవి స్వెటర్ టైప్లో ఉన్నాయి చూడండి, స్వెటర్స్ అని అట్టుకుంటా, చాలా బాగున్నాయి ఇవి కూడా. స్వెటర్స్ మరి లేకపోతే ఇవి నార్మల్గా పైన వేసుకుంటారు కదండి, కోట్ లాగా, అలా వేసుకునేవో అర్థం కాలేదు. స్వెటర్స్ అని అట్టుకుంటారండి. ఇదిగోండి ఇవి చూడండి. ఇదిగోండి నాకు సూట్ అయ్యే డ్రెస్సులు ఇలాంటివి అయితే నాకు బాగా సూట్ అవుతూ ఉంటాయి. అంటే సూట్ అవ్వడం అంటూ ఏం ఉండదులేండి, మనం చిన్నప్పటి నుంచి ఎలా అయితే పెరుగుతామో, ఎలా అయితే ఉండామో వాటికే మనం అలవాటు పడతాము. ఇప్పుడు మనం కొత్తగా ఏదైనా వేసుకుంటే అవి మనకి సూట్ అవ్వలేదు అనిపిస్తుంది, అంతే, ఏం లేదు. అదే మనం చిన్నప్పటి నుంచి జీన్సులు, టీషర్ట్స్ అలాంటివి వేసుకొని వెస్ట్రన్ వేర్లో పెరిగామనుకోండి, అలాగే మనకి అలవాటు అవుతుంది. లేదు చిన్నప్పటి నుంచి కుర్తీసు అలాంటివి వేసుకుంటే ఇంకా అలా అలవాటు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం అవి వేసుకున్నాం అనుకోండి, మనకి అంత బాగలేదు అనిపిస్తుంది అలవాటు అయిందాక. సో అన్నీ అలవాటు చేసుకుంటూ ఉంటే అన్నీ అవే అలవాటు అవుతూ ఉంటాయి. చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ చున్నీలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి చున్నీలు అయితే. చూడండి పట్టువి, మనకి వేటి మీద కన్నా చున్నీలు కొంచెం బాగాలేదు అన్నప్పుడు, లేకపోతే చున్నీలు రాలేదు అనుకున్న వాటికి ఇలాంటి చున్నీలు అయితే బాగా సూట్ అవుతాయి. వైట్, అలాగే గోల్డ్ కలర్లో అయితే ఉన్నాయి చున్నీలు, బాగున్నాయండి. నేనైతే నా డ్రెస్సులు తీసుకెళ్ళి కొన్నిటికి నాకు డ్రెస్సులకి చిన్న చిన్న చున్నీలు వచ్చాయి. సో ఇవి అయితే తీసుకుంటానండి, డ్రెస్సులు తీసుకొని మ్యాచింగ్ అయితే చూసుకొని. అయినా ఒక గోల్డ్ కలర్ చున్నీ అలాంటివి ఉంటే చాలా బాగుంటాయిలేండి. ఇదిగోండి ఈ డ్రెస్ అయితే నేను వేసుకొని చూశాను. అలాగే కొన్ని డ్రెస్సులు కూడా నేను ట్రై చేశానండి, చూడండి ఎలా ఉన్నాయో. కామెంట్ చేయండి అసలు ఏ డ్రెస్ బాగుంది, ఏ డ్రెస్ బాగాలేదు, నాకు సెట్ అయినాయా లేదా అని. ఇక ఇక్కడతో మనకి ట్రెండ్స్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అప్పటికే కడుపులో ఎలుకలు అయితే పరిగెడుతున్నాయి ఇంకా తిందామని. ఇక కేఎఫ్సీకి అయితే వచ్చాము. ఫస్ట్ నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ రేట్లు చెప్పగానే ఇంకా జస్ట్ ఒక 8 పీసులకి అంత రేటు పెట్టే బదులు హ్యాపీగా ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ ఇద్దరం హ్యాపీగా తినొచ్చు కదా అనుకున్నాను. ఇక సిట్టింగ్ అయితే పైన ఉందండి, పైన చూడండి యాంబియన్స్ చాలా బాగుంది. నేనైతే ఇలా ఉంటుందని అనుకోలేదు. ఇలాంటి ప్లేస్కి ఫస్ట్ టైం ఇప్పుడే రావడము. అలాగే
చూడండి ఒకసారి అంతా. ఇంక మా హస్బెండ్ హ్యాండ్ వాష్కి అయితే వెళ్ళారు. ఈ హ్యాండ్ వాష్ కూడా సెన్సార్ మోడల్ అండి. జస్ట్ మనం హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తే చాలు, దానంతట అదే అయితే ఆగిపోతుంది. మాకు తెలియక మేము ఆపాలని అయితే ట్రై చేశాను నేను, కాకపోతే దానంతట అదే ఆగిపోయింది. తర్వాత డ్రయర్ కూడా ఉందండి, హ్యాండ్ వాష్ చేసుకున్నాక డ్రయరు. ఇక మేము వ్యూ అయితే ఇక్కడ బాగుందని వ్యూ ఇక్కడ కూర్చున్నామండి. బయట అంతా కనిపిస్తుంది కదా గ్లాస్లోంచి అని. ఇదిగోండి, ఇక ఫస్ట్ టైం నేను పీస్ అయితే టేస్ట్ చేశాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను ఖర్చు కోసం ఆలోచించాను. ఇది ఇప్పుడు మాకు వచ్చింది చూడండి, దీన్ని పెరి పెరి చికెన్ స్ట్రిప్స్ అండి మేము ఆర్డర్ చేసింది. పెరి పెరి చికెన్ స్ట్రిప్స్ ఇవి మాకు 8 పీసెస్ అయితే ఇచ్చారు. 8 పీసెస్కి మా దగ్గర 460 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. అసలు నాకైతే మైండ్ పోయింది వాళ్ళ రేట్లు చూడగానే అన్నీ. నేను అన్నాను కదా, ఇంత రేటుకి ఇవి జస్ట్ 8 పీసెస్ తినే కంటే ఏదైనా ఒక రెస్టారెంట్కి, మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఇద్దరం హ్యాపీగా కడుపు నిండా మనం బిర్యానీ అయితే తినొచ్చు అని మా హస్బెండ్ని అడిగాను నేను. ఇక మా హస్బెండ్ అయితే చాలాసార్లు కేఎఫ్సీ టేస్ట్ చేశారండి, తిన్నారు కూడా. నేనైతే ఎప్పుడు తినలేదు. ఇంక ఇదే ఫస్ట్ టైం కదా, అన్నీ టేస్ట్ చేయాలి, ఇంకెప్పుడు బిర్యానీ తింటావా అని ఇంకా మా హస్బెండ్ ఇక్కడికైతే తీసుకొచ్చారు. అసలు నిజంగా ఫస్ట్ వద్దన్నా కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు కేఎఫ్సీకి వెళ్దామా అనిపించిందండి, అంత టేస్టీగా ఉంది. అంటే చాలామంది ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు అంటారు. ఇంట్లో చేసుకుంటే ఇంత టేస్ట్ అయితే రాదండి, అంత టేస్టీగా ఉన్నాయి. నేను ఎప్పుడూ అంతేనండి, ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ చెప్తారని స్కిప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను అంతకుముందు కూడా కేఎఫ్సీకి వెళ్ళాను, జస్ట్ వెళ్ళాను అంతేనండి, తినలేదు. నేను ఎన్ఆర్ఐ కాలేజీ లక్ష్మీపురం మెయిన్ బ్రాంచ్లో చేసేటప్పుడు పక్కనే కేఎఫ్సీ ఉంది. అప్పుడు జస్ట్ దానికైతే వెళ్ళానండి. ఇంకా రేట్లు ఎక్కువగా చెప్పారు కదా, నేనైతే ఇంకా స్కిప్ చేసేసాను, ఎప్పుడు తీసుకోలేదు. అంత రేట్లు మనం తీసుకొని తినడం అవసరమా అనిపించింది నాకైతే. కానీ ఇప్పుడు మాత్రం చాలా మిస్ అయ్యాను అని అయితే అనిపిస్తుంది నాకు. అంటే టేస్ట్ అంత బాగుందండి, నాకు నచ్చింది బాగా. నాకు నచ్చితే మాత్రం ఇంకా అది బోర్ కొట్టే వరకు తింటూనే ఉంటానండి. మొన్న సండే అయితే వెళ్ళాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం గుంటూరు వెళ్తే కంపల్సరీ ఇంకా కేఎఫ్సీకి వెళ్ళాల్సిందే. నాకు నచ్చిన వస్తువు, నచ్చిన ఐటెం కానీ లేదు, నాకు నచ్చిన ఫుడ్ ఏదన్నా అయితే ఎంత రేట్ అయినా నేను తింటానండి, తీసుకుంటాను కూడా. ఈసారి మళ్ళీ కేఎఫ్సీకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ వేరే ఐటెం అయితే టేస్ట్ చేస్తాను. ఇక కేఎఫ్సీ నుండి బయటకు వచ్చాక ఇందాక మనం ఎంట్రీ అయ్యేటప్పుడు పక్కన ఉన్నాయి కదండి ఫుడ్ కోర్ట్ లాగా మొత్తము, ఇప్పుడు అటైతే వచ్చాము. ఏమేమి ఉన్నాయా అని, జ్యూస్ పాయింట్ ఉంది, గప్చుప్పులు ఉన్నాయి, అంటే పానీపూరి ఉంది, అలాగే చూడండి చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉందండి. ఈసారి మాత్రం నేను ఇది కూడా టేస్ట్ చేస్తాను, ఇంకా మొన్న అయితే టేస్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి మళ్ళీ కాఫీ టైం అని ఇక్కడ కాఫీ ఉంది. అలాగే కార్న్ అండ్ కేన్ అంటండి. కార్న్ అండ్ కేన్ అంటే నేను 2 కలిపిస్తారేమో అనుకున్నాను. నేను అడిగాను కార్న్ అండ్ కేన్ అంటే ఏంటి, మొత్తం 2 కలిపిస్తారా అని. అది కాదు మేడం, ఇవి కార్న్స్ ఉంటాయి కదా అవి ఉడకబెట్టిస్తాము, అలాగే కేన్ జ్యూస్ ఇస్తాము అని చెప్పారు వాళ్ళు. తర్వాత చూడండి ఏదో రోల్స్ అంటండి, ఇక్కడ వెజ్ రోల్స్ అవన్నీ ఉన్నాయంట. అలాగే ఐస్ క్రీమ్ పార్లర్లు ఇట్లా మొత్తం ఉన్నాయండి, ఫుడ్ కోర్ట్ లాగా చాలా బాగుంది. ఇంకా A to Z దీంట్లోనే ఉంటాయండి. ఇంకా మనం బయటికి వెళ్ళే పని లేకుండా దీంట్లోనే బట్టలు, దీంట్లోనే మనం తిండి కేఎఫ్సీ, అలాగే డీమార్ట్, ఇంకా జ్యూసెస్ అన్నీ. ఇంకా అయిపోయి మేము ఇక రిటర్న్ అయ్యేటప్పుడు నాకు కొరటపాడులో ఇవైతే కనిపించినాయండి. అసలు ఇంక ఇవి కనిపిస్తే నేను అస్సలు వదలను వీటిని, నాకు అంత ఇష్టం ఇవంటే. నేను అసలు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా పువ్వు వస్తే బాగుండు అనుకుంటాను. అంటే పువ్వు వస్తే ఏదో మంచి జరిగిద్ది అని అనుకోవడం కాదండి, ఆ పువ్వు వస్తే నేను తిందామని, అంతే, ఏం లేదు. ఎప్పుడన్నా కొబ్బరికాయ కొట్టేటప్పుడు పువ్వు వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాను. అసలు నేను కొబ్బరికాయ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా చూసుకొని కొంటానండి, పువ్వున్న కొబ్బరికాయని చూసి కొంటాను. మా అమ్మోళ్ళేమో పువ్వు వచ్చింది అమ్మాయి కొబ్బరికాయ కొడితే చాలా మంచిది అనుకునేవాళ్ళు. కానీ నేను కొనేటప్పుడే పువ్వున్న కొబ్బరికాయ కొంటూ ఉంటాను, ఎందుకంటే దాంట్లో పువ్వు వచ్చి తిందామని. కానీ కొట్టాక దాంట్లో బుడ్డి పువ్వు అయితే వచ్చిందండి, ఇది ఇంత పెద్ద పువ్వు అయితే ఎప్పుడు రాలేదు. ఇక ఇవైతే తీసుకున్నాను. దీనైతే ఒక్కొక్కటి 70 రూపీస్ చెప్పారండి నాకు. నేను 2 అయితే తీసుకున్నాను, 140 రూపీస్. 140 ఇవ్వలేదులేండి, కొంచెం బేరం ఆడి 120, 10 రూపీస్ తగ్గించాడు అంతే నాకు. ఒక్కొక్క దానికి 120 రూపీస్కి అయితే నేను తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు ఇష్టమండి, చాలా బాగుంది టేస్ట్.
ఒక్కోసారి బాగా తియ్యగా ఉంటాయి, ఒక్కోసారి చప్పగా ఉంటాయి. అదే పైన కొంచెం నాకు ఆయిలీగా అనిపించిందండి. అందుకే తను అడుగుతున్నాను, ఏంటి ఇది ఆయిలీగా ఉంది అంటే, అది అంతే మేడం వచ్చేది అని తను చెప్తున్నాడు. ఇక టేస్ట్ అయితే చూడండి, నేను అక్కడే తినేస్తున్నాను కోపించుకొని. ఇంటి దగ్గరకు కూడా తీసుకెళ్ళే పని లేకుండా. ఇక ఇంటికి కూడా వెళ్ళమండి, నేను దారిలోనే ఇంటికి వెళ్ళే లోపే తినేస్తాను ఈ రెండు కూడా. కొబ్బరి పువ్వు తింటే కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మీకు ఎక్కడ కనిపించినా అసలు కొనుక్కోవడం మాత్రం మర్చిపోవద్దు. రేట్ ఎక్కువైనా కొంచెం బేరమాడి అడిగైనా తీసుకోండి, చాలా మంచిది తింటే మాత్రం. ఇక మేము కొబ్బరి పూలు అయితే కొనుక్కొని ఇక తర్వాత బయలుదేరామండి. ఇది నా ఫేవరెట్ ప్లేసు. నేను జేకేసీ కాలేజ్ రోడ్లో ఎన్ఆర్ఐలో వర్క్ చేసేటప్పుడు నేను రెగ్యులర్గా వచ్చే ప్లేస్ ఇదేనండి. ఎప్పుడైనా క్లాసులు నాకు లేని టైంలో కానీ, పిల్లలకి అవుటింగ్ ఇచ్చినప్పుడు కానీ, ఇంకా బయటకు వస్తూ ఉంటాం కదా మేము, అప్పుడు నేను ఇక్కడ కంపల్సరీగా జ్యూస్ అయితే తాగుతాను. బాదం పాలు నాకు ఇష్టం అండి. బాదం పాలు నాకు ఇక్కడ నచ్చింది. మళ్ళీ మొన్న చిలకలూరుపేటలో జనతా బాదం పాలు ఉంది కదండి, అక్కడ నచ్చింది, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ప్రతిసారి గుంటూరు వచ్చినప్పుడల్లా ఈ బాదం పాలు అయితే కంపల్సరీ నేను టేస్ట్ చేస్తాను, చాలా బాగుంటాయి. అలాగే ఇక బాదం పాలు అయితే తాగేసి మళ్ళీ డీమార్ట్కి వచ్చామండి. ఎందుకంటే నేను అక్కడ డీమార్ట్కి అయితే వెళ్ళలేదు. ఇందాక ట్రెండ్స్ వెనక కూడా మనకి డీమార్ట్ ఉందండి, ట్రెండ్స్లో కూడా. అక్కడ ట్రెండ్స్, ఇటు పక్క కేఎఫ్సి, అటు డీమార్ట్ ఉంది. కానీ నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదండి, ఎందుకంటే వాళ్ళు పార్కింగ్కి ఛార్జ్ అన్నారండి. సో మేము బండి బయట పెట్టేసి వచ్చాము. ఇక ఆ బండి బయట పెట్టాం కదా, ఇంకా అంత ఎక్కువసేపు బండి బయట ఉండడం మంచిది కాదు కదండి. మళ్ళీ పోలీసులు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు వచ్చారంటే తీసుకెళ్ళిపోతారు. ఇక అందుకని మేమైతే వచ్చేసాము. ఇక్కడ అనుకో మనకి పార్కింగ్ ఫ్రీ అండి. ఇది ఎక్కడంటే మనకి చుట్టుగుంట దగ్గర డీమార్ట్ అండి ఇది. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. చూడండి ఆఫర్స్ ఉన్నాయి బాగానే. ఇక్కడ మా హస్బెండ్ కొన్ని టీషర్ట్స్ తీసుకుంటానంటే వచ్చామండి. ఇక నార్మల్గా ఈ షాపింగ్ అయితే నేనేం చేయట్లేదు, గ్రాసరీ షాపింగ్ అయితే ఏమీ లేదు, జస్ట్ చూస్తున్నాను అంతే. ఇక మా హస్బెండ్కి టీషర్ట్స్, అలాగే నేను చెప్పులు కొనుక్కుందామని అయితే ఇక్కడికి వచ్చామండి. ఇదిగోండి కందిపప్పు 164 అంట, శనగపప్పు, అలా జస్ట్ తీసాను వీడియో అండి, అంతే. షాపింగ్ అయితే ఏమీ ఇక్కడ నేనైతే వీటిలో ఏమీ తీసుకోలేదు. చిప్స్ ఇవి కూడా లూజ్వి అమ్ముతున్నారు. ఇక్కడ గోధుమలు కనిపించినాయండి. ఈ గోధుమలు తీసుకోవాలండి ఒకసారి. గోధుమలను ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా, అవిసె గింజలు ఇవి రెండు కలిపి మరైతే పట్టించాలండి. ఎందుకంటే ఆ రెండు తింటే వెయిట్ లాస్ అవుతారు. అది నాకు ఎవరో చెప్పింది కాదండి, నేనే అవి పాటించి అవి తిని వెయిట్ లాస్ అయ్యాను చాలా. నేను ఎన్ఆర్ఐలో వర్క్ చేసేటప్పుడు బాగా లావుండేదాన్ని. అప్పుడు అవిసె గింజలను గోధుమల రెండు కలిపి గ్రైండర్కి అయితే ఇచ్చి బాగా మెత్తగా పిండి అయితే పట్టించేసి రోజు ఈవినింగ్ 2 చపాతీ అయితే తినేదాన్నండి. వాటితో 2 చపాతీ చేసుకొని కర్రీ అయితే ఎక్కువ పెట్టేసుకొని ఇంకా తినేదాన్ని. జస్ట్ ఒక 2 monthsలోనే రిజల్ట్ అయితే మామూలుగా రాలేదండి, సన్నగా అయిపోయాను నేనైతే. సో నేను అవి మళ్ళీ ట్రై చేయాలి అనుకుంటా, కానీ అవిసె గింజలు వేడి అంట కదండి, అందుకని ఇంకా నేను మళ్ళీ అంత వేడి ఎందుకులే ఇప్పుడు తినడం అని ఆలోచిస్తున్నా. కానీ మీరు ఎవరన్నా తినాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది మాత్రం పర్ఫెక్ట్ డైట్ అండి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి బాగా, అలాగే వాటర్ ఎక్కువ తాగండి. ఇంకా మీరు ఈ అవిసె గింజలు అంటే తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ అవిసె గింజలు, గోధుమలు రెండు మీరే తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని అవి మీరైతే పట్టించుకుంటే చాలా మంచిది, వెయిట్ లాస్ త్వరగా అవుతారు. తర్వాత ఇంకా నేను కొన్ని డ్రెస్సులు అయితే చూసుకున్నామండి. మా హస్బెండ్ కూడా కొన్ని టీషర్ట్స్ కూడా తీసుకున్నారు తనైతే. ఇక నేనైతే షూస్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ పిల్లలు అయితే అంత చక్కగా ఆడుకుంటున్నారు. ఇదిగోండి షూస్, కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నాం. తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామండి. నేను ఒక వీడియో తీశాను, ఆ వీడియోకి థంబ్నెయిల్ కోసం అయితే హౌస్ని ఫోటో తీసుకుందామని అయితే వచ్చానండి. వీడియో తీసిన రోజే ఫోటో తీసుకుందాము ఫుల్గా అంటే కుదరలేదు ఆ రోజు, ఎందుకంటే భోజనాలు అవి పెట్టుకుంటున్నారు కదండి, గృహప్రవేశం రోజు టెంట్ అయితే అడ్డుగా ఉంది. సో ఆ రోజు నేను ఇట్లా వీడియో తీయలేకపోయాను, అందుకని ఈరోజు అయితే వచ్చానండి.
ఓకే, మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.